హాయ్ అండి. ఏంటి రోడ్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఏమి లేదండి, ఈ రోజు అయితే మాది ఫస్ట్ స్లాబ్ అయితే కంప్లీట్ అయింది హౌస్ ది. సో ఆ వీడియో తీయడం అయితే అస్సలు అవ్వలేదు స్లాబ్ వేసినప్పుడు. సో అప్పటి వరకు మాకు ఫుల్ బిజీగా ఉండి అస్సలు బయటికి వెళ్ళడం, పిల్లల్ని బయటికి తీసుకెళ్లడం అస్సలు అయ్యేది కాదు. పిల్లల పాప బయటికి తీసుకెళ్లమని ఎప్పుడు మా పెద్దోడైతే ఎక్కువ అడుగుయేవాడు. కానీ పాప ఆయనకి ఖాళీ ఉండేది కాదు. డ్యూటీ నుంచి వచ్చేసి మళ్ళీ వర్క్ చేసుకోవడం, అక్కడ సైట్ దగ్గర వర్క్ చూసుకోవడం, ఈ మేస్త్రీలతో మాట్లాడుకోవడం, బ్రిక్స్ వాళ్ళతో మాట్లాడుకోవడం, ఇదే వర్క్ అయిపోయింది అనమాట. సో ఈ రోజైతే మేము చాలా ఫ్రీగా ఉన్నాము. సో అందుకే పిల్లల్ని సడన్ గా అన్నారు, అయినా స్లాబ్ అలాగే అయిపోయింది కదా పదండి డిన్నర్ కి వెళ్దామని. సో అలాగే ఫేస్ అలాగే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంక రాత్రి అయితే వంట చేయకుండా ఇంకా స్టార్ట్ అయిపోయాము. రాజమండ్రిలో మనకు కావాల్సినంత బిర్యానీ షాప్స్ అయితే రోడ్ మీద చాలా ఉంటాయి, కానీ మంచి రెస్టారెంట్స్ కావాలంటే మాత్రం గూగుల్లో వెతికినా సరే శ్రీకన్య తప్ప మనకి ఏది కనబడదండి. అలా అనేసి శ్రీకన్య కంఫర్ట్ గా అయితే వెళ్ళాను. అదేనండి పుష్కర్ ఘాట్ దగ్గర ఉంది కదా, రిలయన్స్ మార్ట్ పక్క సందులో ఉంది శ్రీకన్య కంఫర్ట్. అక్కడికైతే వెళ్ళాము. బట్ అక్కడైతే ఇంత లైన్ ఉంది కదా, ఎలక్షన్ తర్వాత చాలా మంది వచ్చినట్టున్నారు అందరూ. మరి ఇంకా రాజమండ్రిలో కరువు కాలం అయితే వచ్చేసిందండి బిర్యానీ కోసం. శ్రీకన్యలో తప్ప మంచి ఫుడ్ ఎక్కడ దొరకదు. నాకు తెలిసి మాత్రం హై కాస్ట్ పెట్టుకోవాలంటే శ్రీకన్యలో హై కాస్ట్ పెట్టి మంచి ఫుడ్ తినాలనుకుంటే మాత్రం శ్రీకన్య తప్ప ఇంకెక్కడా లేదండి నాకు తెలిసినంత వరకు మాత్రం. బట్ ఎవరైనా రాజమండ్రి వాళ్ళు ఉండుంటే వాళ్ళైతే నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మంచి హోటల్ ఉందనేసి. బట్ నేను ఇక్కడ పుట్టలేదు ఇక్కడ, బట్ ఇక్కడ పెరిగినా సరే, ఇక్కడ చదువుకున్నా సరే, ఇక్కడ నాకైతే శ్రీకన్య తప్ప ఏది తెలీదు. బట్ ఫస్ట్ మేము విజయవాడ నుంచి ఇక్కడ రాగానే శ్రీకన్యకి 2 times మా వారు తీసుకెళ్లారు. 3rd time అనమాట, మూడోసారి. సో చూసారా శ్రీకన్యకైతే వచ్చాము. అక్కడైతే బీభత్సమైన లైన్ ఉందండి. మినిమం 2 hours పడుతుంది అన్నారు. శ్రీకన్య కంఫర్ట్ గా అయితే వచ్చాము. ఇంకా విసుగొచ్చేసి పుష్కర్ ఘట్ ఎదురుగానే శ్రీకన్య గ్రాండ్ ఉందనమాట. సేమ్ ఫుడ్ టేస్టే, కానీ ఇక్కడికన్నా అక్కడ ప్రైస్ ఎక్కువ అండి. మరీ మామూలు ప్రైస్ కాదు. మేము ఎప్పుడు బడ్జెట్ హోటల్కి వెళ్ళినా సరే మాక్సిమం బడ్జెట్ 1500-1000 రూపాయల లోపు అయిపోవాలనుకుంటాం. ఇక్కడ మేము ఫుడ్ ఏమి లైట్ గా ఆర్డర్ చేసినా సరే మాక్సిమం 1000 దాటేసింది. లైట్ గా పిల్లలకు తినిపించేసి లైట్ గా మేము ఏదో మామూలుగా తినేసి చిన్నగా అయితే ఆర్డర్ పెట్టుకున్నామండి. ఫస్ట్ వచ్చి ఒక బిర్యానీ అనమాట. అప్పటికి 9:30 అయిపోయింది. అప్పటికి ఫుడ్ క్లోజ్ అనమాట, అంతా అయిపోయింది. మటన్ బిర్యానీ అడిగాం లేదన్నారు, దమ్ చికెన్ బిర్యానీ అడిగాం అది లేదన్నారు, మొగలాయి అడిగాం లేదన్నారు, మిక్స్డ్ బిర్యానీ అడిగాం అది లేదన్నారు. లాస్ట్ కి మా పిల్లలకు ఆకలేసేస్తుందండి. చికెన్ ఫ్రై పీసు, ఫ్రైడ్ రైస్ తప్ప ఇంకేదీ లేదన్నారు. ఇంకేం చెప్తాం, కర్మకు తప్పదు కదా మనకి. చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే ఒకటి ఆర్డర్ చెప్పాము. బటర్ పన్నీర్ కన్నా బటర్ చికెన్ మా వారు ఆర్డర్ పెట్టారనమాట. 330 రూపాయలు ఆ చికెన్ వచ్చి. బట్ అందులో 4 పీసులు, చిన్న పీసులు తప్ప ఇంకేమీ లేదండి. శ్రీకన్య గ్రాండ్ అయితే వేస్ట్ కంఫర్ట్ కన్నా. సో దాంతోపాటు అత్తయ్య అయితే బిర్యానీ తినరు కాబట్టి ఆవిడ కోసం బటర్ నాన్స్ అయితే ఆర్డర్ పెట్టాము. అవి వచ్చేసి ఒక బటర్ నాన్ వచ్చి 70 రూపాయలంట. మరి కాస్ట్ అయితే హెవీగా ఉన్నాయి శ్రీకన్య గ్రాండ్ లో మాత్రం. ఎవరైనా సరే కొంపతీసి శ్రీకన్య గ్రాండ్ గా అయితే ఎక్కువ రాకండి. వేస్ట్ ఫుడ్ కూడా టేస్ట్ అంత లేదు. కంఫర్ట్ లో ఉన్న టేస్ట్ గ్రాండ్ లో లేదనమాట. సో లాస్ట్ కి ఒక 40 నిమిషాలు వేస్ట్ చేస్తే ఫుడ్ అనేది వచ్చిందండి. చాలా 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 వెయిట్ చేస్తాం. పిల్లలైతే చాకల మీద ఉన్నారు. మా వారు చెప్పగానే ఇంట్లో గిన్నెలన్నీ సర్దేసి వచ్చేసాను, కానీ పిల్లలకి ఏమీ తినిపించలేదు. అదే తప్పు చేశాను నేను. ఆడవాళ్ళకి ఏంటంటే బయట ఫుడ్ తినాలంటే ఒకటే వస్తుంది. బయట మేమేదో తినేద్దామని కాదు, ఆ పూట వంట చేసే పని ఉండదు అనేసి. బట్ ఆ రోజు వంట నేనే చేసుకోవాల్సింది అనుకున్నాను. ఎందుకంటే పిల్లలు ఆ ఉల్లిపాయలు తినేస్తున్నారు ఆకలికి తట్టుకోలేక. అంత ఆకలేసింది అనమాట పిల్లలకి, ఇద్దరు పిల్లలకి కూడా. ఇద్దరి పిల్లల్ని చెరొక లెఫ్ట్ అండ్ రైట్ పెట్టుకుని మధ్యలో నేను కూర్చున్నాను. మా వారు చక్కగా హ్యాపీగా వాళ్ళ మమ్మీ పక్కన కూర్చున్నారనమాట. సో ఈ రోజైతే ఇది స్మాల్ వ్లాగ్ అయితే తీస్తున్నానండి. ఫైనల్ గా అయితే ఫుడ్ వచ్చింది. ఇంకా ఫుడ్ వచ్చాక మరి ఇంకా ఆగుతామా? ఫుడ్ అయితే మొత్తం తినేయాలి. అంత ఆకలి మీద ఉన్నాం కదా, ఫుడ్ తినాలి. చాలా ఆకలి మీద ఉన్నాము. అంత ఆకలి కాదు. లాస్ట్ బిర్యానీ వేసేసుకున్నాం. ఫస్ట్ బిర్యానీ తినేసిన తర్వాత ఫ్రైడ్ రైస్ ఒకటి ఆర్డర్ పెట్టారు, ఎగ్ ఫ్రైడ్ రైస్. ఓన్లీ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఉంది. బట్ మామూలుగా ఇంకా చికెన్ బిర్యానీ కూడా లేదని సరే ఇంకొకటి ఆర్డర్ పెట్టుకుందామన్నా లేదండి, అయిపోయింది క్లోజ్ అనేసి. 9:30కే క్లోజ్ అయిపోయింది. అంత చిరాకు వచ్చిందనమాట. సో మా వారు అయితే బిల్ పే చేస్తున్నారు. బిల్ పే చేస్తే సరిపోతుంది కదండి, టిప్పులు ఇవ్వాలి. సో ఇదేదో గిన్నెలో నిమ్మకాయ ఉంటే ఏదో అనేసుకోగలరు, ఉప్పు కలుపుకొని నిమ్మకాయ నీళ్ళు తాగేయగలరు. చాలా మంది అలాగే చేస్తున్నారు. ఇది కాదండి, ఇది హ్యాండ్ వాష్ కి అయితే ఇచ్చారు. సో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.